ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినట్లయితే చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్ఠ సప్తమ స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను గోచరిస్తున్నాయి. అనుగుణంగా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రధాన హైలైట్స్ చూసినప్పుడు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యమని బోధపడుతుంది. నూతన వ్యక్తులకు స్నేహ బాంధవ్యాలు తాత్కాలికంగా అనుకూలంగా ఉన్న ఊహించని చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలు ప్రధాన కారణమవుతున్నాయి. మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ద్వారా జరగబోయే కష్ట నష్టాలకు మీరే బాధ్యత వహించాలనే భావన కలిగించుకోండి. అది మీ ఆరోగ్యానికి, మీ జీవితానికి ప్రధాన సమస్య కాకుండా చూసుకోండి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి స్థల మార్పులు తప్పవు. ఈ రాశి వారికి సంతానం ద్వారా సమస్యలు ప్రధాన సమస్యలుగా మారతాయి. ధన విషయంలో ఏదో ఒక విధంగా సమయానికి చేతికి అందుతాయి. జాయింట్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలు. ఆది బుధ శనివారాలు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు 58 బుధవారాలు పెసలు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. తరచుగా తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి స్థాయిలో సత్ఫలితాలను అందిస్తుండలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్త తీసుకోవాల్సింది కోరుచున్నాం. శుభం భూయాత్.